ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణించారు. ఇంట్లో కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలియజేశారు. అందశ్రీ మరణంతో తెలంగాణ రచయితలు, కవులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణించారనే విషయాన్ని తాము నమ్మలేకపోతున్నామని వాపోతున్నారు. కాగా అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణించారు. ఇంట్లో ఆయన క్రింద పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. అందశ్రీ మరణంతో తెలంగాణ రచయితలు, కవులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణించారనే విషయాన్ని తాము నమ్మలేకపోతున్నామని వాపోతున్నారు. కాగా అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు. కవి రచయిత అందశ్రీ మరణం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మి, ఒక విషాద వార్త అయితే ఇప్పుడు తెలంగాణలో మరి కొంత ఎవరైతే మరి అందశ్రీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, తర్వాత ఆయన కుటుంబ సభ్యులకైతే నిజంగా శోక సముద్రంలో ముంచిందని చెప్పుకోవచ్చు. సో కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ మరి ఉదయం పూట కాసేపటి క్రితం ఆయన ఇంట్లో మరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సో మొత్తానికి ఈ అంశంలో ఆయన కాసేపటి క్రితమే
మృతి చెందినట్టు కూడా మరి ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా మరి కవి కావచ్చు, రచయిత కావచ్చు, అందశ్రీ అయితే మరి ఈ దీంట్లో మరి మొన్ననే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా మరి ఆయనకు 1 కోటి రూపాయల నజరానాతో తగిన గుర్తింపు ఇచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు అందశ్రీ మరణ వార్త మాత్రం నిజంగా తెలంగాణ కవులకు కావచ్చు, రచయితలకు కావచ్చు, తర్వాత ఆ సాహిత్య అభిమానులకు కావచ్చు, ఇది నిజంగా ఒక విషాద వార్తగా చెప్పుకోవచ్చు. సో ఆయన మరి ఒకేసారి అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించడం, సో ఆయన పూర్తిగా దాంట్లో మరి ఆయన పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్టు వార్తలు రావడం కావచ్చు. అదే క్రమంలో మరి ఆయన కన్ను మూశారని చెప్పిన వార్త ఏదైతే ఉందో నిజంగా తెలంగాణలో ఉద్యమకారులకు కావచ్చు, రచయితలకు, కవులకు అందరికి కూడా కొంత ఇది తీరని శోకమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.